మామూలుగా మనం ప్రతినిత్యం చేసుకునేటటువంటి సంధ్యావందనాది నిత్యకర్మలే కాకుండా మనకి ధర్మశాస్త్రం కొన్ని కామ్యకర్మలను కూడా విధించింది. అలానే నిషిద్ధ కర్మలు, నైమిత్తిక కర్మలు ఇలా అనేక రకాలుగా కనిపిస్తున్నాయి. మనందరికీ కూడా కామనాభేదాన్ని అనుసరించి, రుచి వైచిత్ర్యాన్ని అనుసరించి అభిప్రాయ భేదాలు కూడా ఉంటూ ఉంటాయి. ఒకరికి ఆంజనేయ స్వామి అంటే ఇష్టం, ఒకరికి ఈశ్వరుడు అంటే, ఇంకొకరికి విష్ణువు అంటే. ఎవరిని ఆరాధించినా కూడా ఆ పరబ్రహ్మని ఆరాధించినట్టే అవుతుంది. ఆయా దేవతల యొక్క ఆరాధనా విశేషాలలో మనకి ధర్మశాస్త్రము అనేక రకములైనటువంటి విధానాలని మనకి బోధించి ఉన్నది. మన పూర్వీకులైనటువంటి మహర్షులందరూ కూడా ఆయా కర్మలని ఏ విధంగా మనం అనుష్ఠించాలి, ఏ ఏ మంత్రాలతో మనం అనుష్ఠించినట్లయితే ఆ దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. వేదంలో అనేక మంత్రాలు ఉన్నాయి. ఏదో మనకు తోచిన మంత్రాలతో కాకుండా మహర్షులు చెప్పినటువంటి మంత్రాలతో కనుక మనం ఆ అనుష్ఠానాన్ని కనుక చేసినట్లయితే ఆ దేవత యొక్క అనుగ్రహం మనకి సంపూర్ణంగా లభిస్తుంది. ఎందుకని మహర్షులు చెప్పిన విషయాలనే మనం స్వీకరించాలి అనంటే, వాళ్ళు అతీంద్రియ ద్రష్టలు. ఇంద్రియాలకు గోచరించిన విషయాలను కూడా వాళ్ళు వాళ్ళ తపశ్శక్తితో, దివ్య దృష్టితో వాళ్ళు గ్రహించి అందించారు. కాబట్టి ఆ మంత్రంలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలన్నీ కూడా వాళ్ళకి అర్థమవుతాయి. కాబట్టి వాళ్ళు సూచించినటువంటి మంత్రాలనే మనం అనుష్ఠిస్తూ ఉండాలి. తద్వారా మనకి దేవతానుగ్రహం కూడా లభిస్తుంది. ఇక అందరి దేవతల ఆరాధన విశేషాలన్నీ కూడా ఒక రకంగా ఉంటే, ఈశ్వరుడికి సంబంధించినటువంటి ఆరాధన ఒక రకమైనటువంటి విశేషంగా ఉంటుంది, విలక్షణంగా ఉంటుంది. ధర్మశాస్త్రం కూడా యుగధర్మాలను అనుసరించి ఏ ఏ యుగంలో ఏ ఏ దేవతలని ఆరాధించాలి అని బోధిస్తూ కలవువో మహేశ్వర అని మనకి సూచించింది. కలియుగంలో ఈశ్వరారాధన చాలా ముఖ్యమైనది. ఈశ్వరుణ్ణి కనుక ధ్యానించినట్లయితే ఆయనే మనకి అన్ని రకాల కోరికలు అనుగ్రహిస్తాడు, మోక్షాన్ని కూడా అనుగ్రహిస్తాడు. కాబట్టి ధర్మశాస్త్రపరంగా కూడా మనం పరిశీలించినట్లయితే ఈశ్వరుణ్ణి మనం తప్పకుండా ఆరాధన చేయాలి, పూజించాలి అనే విషయం మనకి అర్థమవుతోంది. ఈశ్వరుడు ఏ విధంగా తృప్తి చెందుతాడు అనంటే, అభిషేక ప్రియ శివ అనే ఒక మాట కనిపిస్తోంది. విష్ణుమూర్తి విషయంలో అలంకార ప్రియో విష్ణు, సూర్యుని విషయంలో నమస్కార ప్రియో భాను, గణపతి విషయంలో తర్పణ ప్రియ గణపతి అని ఇలా రకరకాలుగా వినిపిస్తున్నాయి. ఈశ్వరుని విషయంలో అభిషేక ప్రియ అని ఒక మాట మనకి బహుళంగా కనిపిస్తోంది. అంటే ఆయనకి అభిషేకం చేస్తే చాలు ఆయన తృప్తి చెందుతాడు, తద్వారా మనల్ని అనుగ్రహిస్తాడు. ఆ అభిషేకం కూడా ఒక విధానాన్ని అనుసరించి మనం ఆచరించినట్లయితే ఆయన మరింత తృప్తి చెందుతాడు అనే విషయం కూడా అర్థమవుతోంది. ఈశ్వరుడికి సంబంధించిన మంత్రాలు మనకి వేదంలో అనేక రకాలుగా అనేక చోట్ల కనిపిస్తున్నాయి. ప్రత్యేకించి రుద్రాధ్యాయం అనేటటువంటి ఒక ప్రశ్న ఈశ్వరుని గురించి, ఈశ్వరుని యొక్క తత్వం గురించి బోధించడం కోసమే బయలుదేరినటువంటి ఒక అధ్యాయం. ఆ అధ్యాయంలో ఈశ్వరుడికి సంబంధించిన విషయాలన్నీ కూడా బోధిస్తూ మనకి ప్రతినిత్యము ఆకాశంలో కనిపించేటటువంటి సూర్యభగవానుడు ఎవరైతే ఉన్నారో, మనం దర్శిస్తున్నామో, ఆయన ఎవరో కాదు, ఆ పరమేశ్వరుడే సూర్యరూపంగా ఆయన ఆకాశంలో ప్రకాశిస్తున్నాడు అని చెప్పింది రుద్రాధ్యాయం. ఎందుకోసం ఆయన
ఆ ఆదిత్య రూపాన్ని ధరించాడు అనంటే లోకంలో ఉండేటటువంటి ప్రజలందరికీ కూడా ఆయన యొక్క అనుగ్రహాన్ని, ఆయన యొక్క స్వరూపాన్ని, దర్శన భాగ్యాన్ని కలిగించడం కోసం ఆయన ఆదిత్య రూపంగా ఆకాశంలో ప్రకాశిస్తున్నాడని మనకి ఈ మంత్రాల ద్వారా తెలుస్తోంది. అసౌయస్తామ్రో అరుణ ఉత బభ్రుస్సు మంగళ ఏ చేమాగుం రుద్రా అభితో దిక్షుశ్రితా సహస్రశో వైశాగుం హేడ ఈమహే అని. ఇక అటువంటి రుద్రుణ్ణి మనం అర్చించాలి అనంటే మామూలుగా ప్రతి దేవతని ఏ దేవతనైనా మనం ఆరాధించేటప్పుడు ఆ దేవత యొక్క మూర్తిని మనం మనస్సులో స్మరించుకోవటం కానీ, లేదా ఆ మనస్సు నిలకడగా లేనప్పుడు ఒక మూర్తి విశేషాన్ని లోహమయంగానో లేదంటే శిలామయంగానో తయారు చేసి ఆ మూర్తిని ఎదురుకుండా స్థాపించుకొని మనం ఆరాధన చేస్తూ ఉంటాం, పూజిస్తూ ఉంటాం. కానీ ఈశ్వరుని విషయంలో మాత్రం లింగాకారమైనటువంటి మూర్తికే పూజా విధానం అంతా కూడా మనకి ధర్మశాస్త్రం బోధించింది. ఇది ఒక విశేషంగా కనిపిస్తోంది. ఆ అభిషేకం చేసేటప్పుడు మనం మహన్యాసం అనేది మనం చెప్పుకొని ఆ తర్వాత రుద్రాధ్యాయంతో అభిషేకం చేస్తూ ఉంటాం. ఈ మహన్యాసం యొక్క విశిష్టత ఏమిటి? ఈ మహన్యాసం చెప్పుకొని అభిషేకం చేయటం అనేది కేవలం రుద్రుని విషయంలో మాత్రమే మనకు కనిపిస్తోంది. మిగతా దేవతల యొక్క ఆరాధన విషయాల్లో మనం మామూలుగా సంకల్పం చెప్పుకొని చేసేస్తూ ఉంటాం. విశేషంగా ఈశ్వరుని విషయంలో మనకి ఈ మహన్యాసం అనేది కనిపిస్తోంది. ప్రధానంగా ఈ మహన్యాసం చెప్పుకోవటం వల్ల ప్రయోజనం ఏమిటి? ఎందుకోసం ఈ మహన్యాసం చెప్పుకోవాలి అనంటే, నారుద్రో రుద్రమర్చయేత్ అని ఒక మాట కనిపిస్తోంది. అంటే రుద్రస్వరూపాన్ని పొందకుండా రుద్రుణ్ణి ఆరాధించకూడదు అని ఆ వాక్యం యొక్క అర్థం. అలానే మరొక వాక్యం కూడా దేవోభూత్వా దేవన్యజేత అనే వాక్యం కూడా మనకి శాస్త్రాల్లో కనిపిస్తోంది. దేవతలని ఆరాధించేటప్పుడు ఆ దేవతా స్వరూపాన్ని మనం పొంది ఆ దేవతను ఆరాధించినట్లయితే ఆ దేవతకి సంతోషం కలిగి ఆ దేవత యొక్క అనుగ్రహం మనకి లభిస్తుంది. అదే జగద్గురువులు ఆదిశంకర భగవత్పాదులు ఈశ్వరుడు గురించి చేసినటువంటి శివానంద లహరి స్తోత్రంలో సారూప్యం తవ పూజనే శివమహాదేవేతి సంకీర్తనే సామీప్యం శివభక్తిధుర్య జనతా సాంగత్య సంభాషణే సాలోక్యం చరాచరాత్మకతనుధ్యానే భవానీపతే సాయుజ్యం మమ సిద్ధమత్ర భవతి స్వామిన్ కృతార్థోస్మ్యహం అని అన్నారు. మోక్షాలు అనేక రకాలుగా ఉన్నాయని మనకి శాస్త్రం బోధించింది. అది సారూప్యమైనటువంటి మోక్షము, సాలోక్య, సాయుజ్య, సామీప్యము, ఈ విధంగా అనేక రకాలుగా ఉన్నాయి. అందులో సారూప్యమైనటువంటి మోక్షము ఎలా లభిస్తుంది అనంటే సారూప్యం తవ పూజనే, ఓ ఈశ్వర నిన్ను పూజించినట్లయితే పూజించేటప్పుడు నీ యొక్క సారూప్యం నాకు లభిస్తుంది. అంటే ఏమిటి? ఈ మహన్యాసం చెప్పుకోవటం వల్ల ఆ ఈశ్వర స్వరూపాన్ని మనం పొందుతాము. ఆ మహన్యాసం కూడా ఈశ్వరుని యొక్క పూజలోనే మనం చెప్పుకుంటాం కాబట్టి ఆయన్ని పూజించేటప్పుడు మనకి ఆ సారూప్యమైనటువంటి మోక్షం లభిస్తుంది. శివ మహాదేవేతి సంకీర్తనే సామీప్యం, ఆయన యొక్క నామ సంకీర్తన చేయటం వల్ల ఆయన సమీపంలోనే మనం ఉన్నాము అనే భావన కలుగుతుంది. అదే సామీప్యం. అంటే ఆయన సమీపంలో ఉండటమే సామీప్యం. అలాగే శివభక్తి ధుర్య జనత సాంగత్య సంభాషణే సాలోక్యం. శివభక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మనం చేసేటటువంటి సాంగత్యం మనకి సాలోక్యాన్ని ఇస్తుంది. అంటే ఈశ్వరుడు ఏ లోకంలో అయితే ఉంటాడో ఆ లోకంలో మనం కూడా నివసించటమే సాలోక్యం.
సాలోక్యం చరాచరాత్మక తనుధ్యానే భవానీపతే. ఈ ప్రపంచమంతా కూడా ఆ ఈశ్వరుని యొక్క స్వరూపంగా కనిపిస్తోంది. ఆ విధంగా ఈ ప్రపంచంలో కనిపించేటటువంటి ప్రతి వస్తువుని ఈశ్వర స్వరూపంగా మనం ఎప్పుడైతే భావిస్తామో అప్పుడే మనకి సాయుజ్యం అనే మోక్షం లభిస్తుంది. అంటే ఆ ఈశ్వరుడితో కలిసి జీవించటం అనేటటువంటి ఒక విశేషమైనటువంటి ఒక అవకాశం లభిస్తుంది. ఆ విధంగా మనం ఎక్కడో మోక్షం అంటే ఏదో ఎక్కడో ఉందని అనుకుంటుంటాం మనం. కానీ భగవత్పాదులు ఈ లోకంలోనే అటువంటి మోక్షాలన్నీ కూడా మనకి ఇక్కడ లభిస్తున్నాయి. ఆ మోక్షాలతో నేను కృతార్థుణ్ణైనాను, స్వామిన్ కృతార్థోస్మ్యహం అని అన్నారు. కాబట్టి ఈ మహన్యాసం అనేది ఆ ఈశ్వరుని యొక్క సారూప్యం కోసం చేసేటటువంటి మహన్యాసం చేసేటటువంటి ఒక ప్రక్రియ. ఇందులో న్యాస శబ్దం కనిపిస్తోంది. ఈ న్యాస శబ్దానికి అనేక రకాల అర్థాలు ఉన్నాయి. ప్రాతకాలంలో కూడా విద్వాంసుల మాటల్లో ఒక విషయం వచ్చింది. న్యాస అంటే పరిత్యాగము అని అర్థము. న్యాస ఇత్యాహుర్మనీషిణో బ్రహ్మాణం బ్రహ్మా విశ్వః కథమస్వయంభూ. వేటిని పరిత్యజించాలి అనంటే అంతవరకు మనం కర్మలే ప్రధానమైనవి అని అనుకొని కర్మలను ఆచరిస్తూ ఉన్నటువంటి వాళ్ళు అటుపైన కర్మలను వదిలిపెట్టేసేసి పరబ్రహ్మతత్వాన్నే ఎప్పుడూ చింతన చేయటమే సన్యాసం, న్యాస శబ్దానికి అర్థము. ఈ రకంగా త్యాగము అనే అర్థం తీసుకుంటే కర్మల యొక్క పరిత్యాగము అనే అర్థం వస్తుంది. మరొక అర్థం ఏమిటంటే న్యాసో నామ తత్తద్దేవతానాం తత్తదవయవేషు అవస్థాపనం అని మరొక మాట. ఈ న్యాసం అంటే ఏమిటంటే మహన్యాసం అనంటే ఏ దేవతను గురించి అయితే మనం ఆరాధన చేయటానికి పూనుకున్నామో ఆ దేవత యొక్క అవయవాలను మన అవయవాలతో అనుసంధానం చేసుకోవటం, అదే ఈ న్యాస శబ్దానికి అర్థం. ఎప్పుడైతే అనుసంధానం చేసుకున్నామో అప్పుడు మనం ఆ దేవతా స్వరూపాన్ని మనం పొందుతాం. అలా పొందినట్లయితే వెంటనే మనకి ఆ దేవత యొక్క అనుగ్రహం లభిస్తుంది. మరొక అర్థం కూడా ఉంది న్యాస శబ్దానికి, దాచిపెట్టుకోవటం అనే అర్థం. ఒక వస్తువుని కొంతకాలం పాటు దాచిపెట్టాం అనే అర్థంలో న్యాస శబ్దం కూడా ప్రయోగింపబడుతూ ఉంటుంది. ఇందులో కూడా మహన్యాసంలో అనేక రకాల అంశాలు కనిపిస్తున్నాయి. మొట్టమొదటగా మనం అథాతః పంచాంగ రుద్రాణామని ప్రారంభిస్తూ ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః అని ఆ పంచాక్షర మంత్ర ప్రతిపాద్యమైనటువంటి ఆ ఈశ్వరుడికి నమస్కారం చేస్తాం. ఆ ఈశ్వరుడు 5 దిక్కులా ఉన్నాడని భావన చేసి ఆయనకు నమస్కారం చేసే విధానం అది. ఆ తర్వాత పంచముఖ ధ్యానం. ఈశ్వరుడికి 5 ముఖాలున్నాయి. ఈ 5 ముఖాలకి 5 రకాల పేర్లు. తూర్పు దిక్కున ఉండేటటువంటి ముఖానికి తత్పురుష అని పేరు, దక్షిణ దిక్కున ఉండేటటువంటి ముఖానికి అఘోరహ అని పేరు, పశ్చిమ దిక్కున ఉండేటటువంటి ముఖానికి సద్యోజాతం అని పేరు, ఉత్తర దిక్కున ఉండే ముఖానికి వామదేవం అని పేరు, ఊర్ధ్వ దిక్కున ఉండే ముఖానికి ఈశాన ముఖం అని పేరు. ఈ ముఖాలకు సంబంధించినటువంటి మంత్రాలు కూడా మనకి వేదాల్లో కనిపిస్తున్నాయి. ప్రధానంగా మహానారాయణ ఉపనిషత్తులో సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః భవే భవే నాతి భవే భవస్వమాం భవోద్భవాయ నమః అని ఈ విధంగా మంత్రాలు కనిపిస్తున్నాయి. ప్రత్యేకించి ఈశ్వరుని యొక్క ముఖాలకి ఆయా పేర్లు ఎందుకు వచ్చాయి, ఆయా పేర్లకు ఏమైనా ప్రత్యేకమైనటువంటి అర్థాలు ఉన్నాయా అని మనం ఆలోచించినప్పుడు తత్పురుష శబ్దానికి ప్రసిద్ధమైనటువంటి పురుషుడు అని అర్థము. అంటే చాలా విశేషమైనటువంటి శక్తి కలవాడు, అటువంటి పురుషుడు
అనే అర్థం మనకి ఆ తత్పురుష శబ్దానికి వస్తుంది. ఇక దక్షిణ దిక్కున ఉండేటటువంటి అఘోర ముఖానికి అర్థం ఏమిటి అని అంటే, ఘోర అంటే క్రూరమైనటువంటిది అని అర్థం, అఘోర అంటే శాంతమూర్తి అని అర్థం. మామూలుగా ఈ పదంలో ఒత్తు అక్షరం కనిపించేటప్పటికీ ఏదో ఒక భయంకరమైనటువంటి భావన అందరికీ కలుగుతూ ఉంటుంది, అట్లా భ్రమపడుతూ ఉంటారు. కానీ అఘోర శబ్దానికి శాంతము అనే అర్థము, శాంతస్వరూపుడు, శాంతమైనటువంటి ముఖము. రుద్రాధ్యాయంలో కూడా ఈశ్వరుడికి 2 శరీరాలు ఉంటాయని చెప్పి, ఆ 2 శరీరాలు కూడా ఒకటి ఘోరమైనటువంటి శరీరము, రెండవది శాంతమైనటువంటి శరీరము అని చెప్పింది. ఆ శాంతమైనటువంటి శరీరం కూడా మళ్ళీ 2 రకాలు అని చెప్పింది. ఆ శాంతమైనటువంటి శరీరాన్ని కనుక మనం ప్రతినిత్యము స్మరిస్తూ ఉన్నట్లయితే మనకు ఎటువంటి ఫలితం లభిస్తుంది అని అంటే, మనం జీవించినంతకాలము ఆరోగ్యంగా జీవిస్తాము. కాలాంతరంలో ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత తప్పకుండా మోక్షం లభిస్తుంది. ఈ 2 విధములైనటువంటి ఫలాన్ని ఇచ్చేటటువంటిది ఆ శాంతమైనటువంటి స్వరూపము. అంతేకాకుండా ఆ ఈశ్వరుని యొక్క శాంత స్వరూపము ఒక దివ్యమైనటువంటి ఔషధము అని చెప్పింది. యాతే రుద్ర శివా తనో శివా విశ్వాహ భేషజీ అని. మనం అనారోగ్యంగా ఉంటే, మన శరీరానికి అనారోగ్యం కలిగినట్లయితే మనం ఔషధాన్ని సేవించి ఆ అనారోగ్యాన్ని మనం నివారించుకుంటూ ఉంటాం. లోకంలో మనకి తెలిసినంతలో ఔషధాలు అనేక రకాలుగా ఉంటూ ఉంటాయి. ఫలానా సమయంలో ఈ ఔషధాన్ని తయారు చేశారు, ఫలానా సమయంలో ఈ ఔషధం యొక్క గడువు తీరిపోతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, ఎక్స్పైరింగ్ డేటు. ఈ విధంగా ఔషధాల విషయంలో మనం వింటూ ఉంటాం. అలానే కొంతమందికి వికటించింది అనే మాట కూడా మనం వింటూ ఉంటాం. కానీ ఇటువంటి ఔషధం దగ్గర అటువంటి మాటలు ఏమీ పనిచేయవు. సర్వకాల సర్వావస్థల యందు ఆ ఔషధము ఎల్లప్పుడూ కూడా అందరికీ ఉపకరిస్తూ ఉంటుంది. అటువంటి దివ్యమైనటువంటి ఔషధము ఈశ్వరుని యొక్క శాంతమైనటువంటి స్వరూపము. అటువంటి శాంతమైనటువంటి ముఖము దక్షిణ దిక్కున ఉంటుంది. ఇక పశ్చిమ దిక్కున ఉండేటటువంటి ముఖానికి సద్యోజాతము అని పేరు. అంటే సద్య అంటే వెంటనే, జాత అంటే పుట్టేవాడు. అంటే దీనికి అర్థం ఏమిటి అంటే, మనం ఎప్పుడైతే మనం ఆ పరమేశ్వరుణ్ణి మన హృదయంలో, మన మనస్సులో ధ్యానిస్తామో ఆయన వెంటనే మనకి మనస్సులో దర్శనం ఇస్తాడు. అదే శివానంద లహరిలో భగవత్పాదులు అంటారు, హృదయ పునర్భవాభ్యాం అని అంటారు. హృదయంలో మనం ఎప్పుడు స్మరిస్తామో అప్పుడు స్మరించినంత మాత్రానే ఆయన హృదయంలో దర్శనం ఇస్తూ ఉంటాడు. పునఃపునః భవాభ్యాం, ఆ పార్వతీ పరమేశ్వరులు మన హృదయంలో స్మరించిన వెంటనే దర్శనం ఇస్తూ ఉంటారు. అందువల్ల ఆ ఈశ్వరుని యొక్క పశ్చిమ దిక్కున ఉండేటటువంటి ముఖానికి సద్యోజాతము అని పేరు. ఇక ఉత్తర దిక్కున ఉండేటటువంటి ముఖము వామదేవ ముఖము. వామశబ్దానికి సుందరము అని అర్థము. సుందరమైనటువంటి ప్రకాశంతో కూడినటువంటి ఆ ఈశ్వరుని యొక్క ముఖము ఉత్తర దిక్కున ఉంటుంది. ఊర్ధ్వ దిక్కున ఉండేటటువంటి ముఖానికి ఈశానము అని పేరు. ఈశానము అంటే ప్రభువు అని అర్థము. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం, సమస్త విద్యలకు ఆయనే ప్రభువు. భగవత్పాదులు కూడా శివానంద లహరి స్తోత్రాన్ని ప్రారంభిస్తూ మొట్టమొదట పదప్రయోగం ఏం చేశారంటే, కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం అని అన్నారు. కళాభ్యాం అని అన్నారు. కళశబ్దం చేత శృతి విహితమైనటువంటి విద్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా వాళ్ళిద్దరూ ప్రభువులు, పార్వతీ పరమేశ్వరులు. ఇక్కడ శృతి విహితము అనే విశేషణం ఎందుకు వేశారంటే, ఏవో అనేక విద్యలు ఉంటూ ఉంటాయి, కోటి కోసం కోటి విద్యలు అంటుంటారు. అలా కాకుండా శృతి విహితమైనటువంటి, అంటే వేదాన్ని అనుసరించి బయలుదేరినటువంటి శాస్త్రాలు, పురాణాలు, దర్శనాలు, ఇవన్నీ కూడా వీటన్నిటికీ ప్రభువు ఆ పరమేశ్వరుడు. కాబట్టి ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం, ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం
బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా శివో మే అస్తు సదాశివో. సమస్త భూతములకు ఆయనే ప్రభువు. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఆయన పశుపతి, సమస్త పశువులకి ప్రభువు ఆయన. అంటే లోకంలో ద్విపాత్ పశువులు, చతుష్పాత్ పశువులు ఇలా రెండు రకాలుగా కనిపిస్తూ ఉన్నాయి. చతుష్పాత్ పశువులు అంటే మనందరికీ తెలుసు, గోవులు, వృషభాలు, మేకలు, ఇవన్నీ. ద్విపాత్ పశువులు అంటే మానవులే అని అర్థం చెప్పింది వేదం. కేవలం వేదమే కాకుండా వేదాన్ని అనుసరించి ఇతిహాసాలు, పురాణాలు కూడా పశు శబ్దానికి మానవుడు అనే అర్థం కూడా చెప్పినాయి, ఉపనిషత్తులు కూడా. ఎందుకు చెప్పినాయంటే ఈ మానవుడు అజ్ఞానావస్థలో ఉంటాడు కాబట్టి, అజ్ఞానావస్థలో ఉండేటటువంటివన్నీ కూడా పశువులతో సమానమని కాబట్టి వీళ్ళు కూడా పశుస్వరూపాలే. అదే భావనతో శంకర భగవత్పాదులు శివానంద లహరిలో ప్రార్థించారు. పశుమాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో అని ప్రార్థించారు. అజ్ఞానావస్థలో ఉన్నానయ్యా నేను, ఓ సర్వేశ్వర దయతో నన్ను పరిపాలించవయ్యా అని ప్రార్థించుకున్నారు ఒక శ్లోకంలో. కాబట్టి ఆయన మనందరికీ ప్రభువు, పశూనాం పతి, పశుపతి. అటువంటి ఈశ్వరుణ్ణి మనం అభిషేకం చేసేటప్పుడు ఈ మహన్యాసాన్ని మనం చెప్పుకుంటూ ఉంటాం. పంచముఖ ధ్యానం తర్వాత న్యాసం చేసుకుంటూ ఉంటాం, న్యాసఖండం అంటారు. ఈ న్యాసఖండానికి మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నిటినీ కూడా మనం స్పృశిస్తూ ఉంటాం మంత్రాలన్నీ చెప్పి. ఈ న్యాసఖండాన్ని ఉచ్చరించటం వల్ల, చేసుకోవటం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు చెప్పబడినాయి. ప్రధానంగా మన శరీరము పరిశుద్ధమవుతుంది. అదేమిటంటే స్నానంతోనే పరిశుద్ధమవుతుంది కదా, మళ్ళీ దీంతో పరిశుద్ధం కావాలా అంటే, బాహ్య శుద్ధి మనం చేసుకుంటూ ఉంటాం, అంతఃశుద్ధి కూడా మనం చేసుకోవాలి. ఈశ్వరుడు సర్వవ్యాపి అన్నవాడు ఎక్కడ లభిస్తాడు అనంటే మనకి ఉపనిషత్తు చెప్పింది, యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్ అని. బుద్ధి గుహలో ఆయన దర్శనం ఇస్తాడట ఆయన. అలానే హృదయ పుండరీకంలో ఆయన నివసిస్తూ ఉంటాడు. యోగీశ్వరులు యోగాభ్యాసంతో ఆ పరమేశ్వరుణ్ణి హృదయంలో దర్శిస్తూ ఉంటారు అని చెప్తారు. కాబట్టి ఆ పరమేశ్వరుడు మన హృదయంలో నివసిస్తూ ఉంటాడు కాబట్టి అంతఃశుద్ధి కూడా తప్పనిసరిగా మనం చేసుకోవాలి. కాబట్టి ఈ న్యాసఖండం అనేది మనం తప్పనిసరిగా మనం చేసుకోవాలి. దీని ద్వారా మనకి శరీర శుద్ధి కలుగుతుంది. అంతేకాకుండా ఈ శరీరము రక్తమాంస భూయిష్టంగా ఉంటుంది కాబట్టి తద్వారా కొంత అపవిత్రత కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ న్యాసఖండంతో శుద్ధతని పొందుతూ ఉంటాం మనం. ఆ తర్వాత హంస మంత్రం అని మనకి కనిపిస్తుంది. చాలా విశేషమైనటువంటి మంత్రం ఇది. హంస శబ్దానికి పరమాత్మ అని అర్థం. మామూలుగా హంస అంటే ఒక పక్షి జాతికి సంబంధించినటువంటి ఒక జంతువుగా సామాన్యమైనటువంటి అర్థం. కానీ ఇక్కడ హంస శబ్దానికి పరమాత్మ అనే అర్థం మనకి ఆయా మంత్రాల ద్వారా, శ్లోకాల ద్వారా గోచరిస్తోంది. హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్. ఎందుకోసం ఈ హంస మంత్రాన్ని ఈ మహన్యాసంలో మనం జపించాలి అనంటే, ఇది చాలా విశేషమైనటువంటి మంత్రం. ఇది హకారం ప్రకృతిని సూచిస్తుంది, సకారమేమో పురుషుణ్ణి సూచిస్తుంది. ప్రకృతి పురుషుల యొక్క కార్యరూపమే ఈ జగత్తంతా కూడా. కాబట్టి ఈ జగత్తంతా కూడా ఆ పరమాత్మ యొక్క స్వరూపమే అని ఆ మంత్రం మనకి సూచిస్తుంది. మరొకటి ఏమిటంటే, మరొక విశేషము, బిందువుతో కూడినటువంటి హకారము, విసర్గలతో కూడినటువంటి సకారము, ఈ రెండింటినీ కలిపితే ఒక విశేషమైనటువంటి మంత్రం తయారవుతుంది. ఆ మంత్రాన్ని జపించటం వల్ల మనకి
చతుర్విధములైనటువంటి పురుషార్థాలు సిద్ధిస్తాయి. ధర్మము, అర్థము, కామము, మోక్షము, ఈ 4 సిద్ధిస్తాయి. అంతేకాకుండా ఆ మంత్రము కల్పవృక్షం లాంటిది. ఆ మంత్రాన్ని మనం జపించినట్లయితే మనకి ఏ కోరిక కావాలన్నా ఆ కోరిక సిద్ధిస్తుంది. మరొక రకమైనటువంటి అర్థం ఏమిటంటే, హకారమేమో ఈశ్వరుణ్ణి సూచిస్తుంది, సకారము శక్తిని సూచిస్తుంది. కాబట్టి ఈ మంత్రము శివశక్త్యాత్మకమైనటువంటి మంత్రము. వాళ్ళిద్దరికీ భేదం లేదు, అభేదమే. ఈశ్వరుని యొక్క సగభాగము ఆ పార్వతీదేవికి ఇచ్చాడు కాబట్టి వాళ్ళు అర్ధనారీశ్వరులు వాళ్ళు. అందుకనే శివాభ్యామానంద, శివ అంటే ఇద్దరూ వచ్చేస్తారు. శివాచ శివశ్చ శివౌ అని ఏకశేష సమాసం చేసి శివ అనే శబ్దం చేత పార్వతీ పరమేశ్వరులు అనే అర్థం చెప్తారు. కాబట్టి ఈ హంసమంత్రం కూడా శివశక్త్యాత్మకమైనటువంటి మంత్రం కాబట్టి అటువంటి మంత్రాన్ని మనం జపించినట్లయితే ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. మన కోరికలు కూడా సిద్ధిస్తాయి. ఏ కోరికైనా చతుర్విధ పురుషార్థాలు కూడా సిద్ధిస్తాయని చెప్పాం కదా. అటువంటి విశేషమైనటువంటి మంత్రము మనకి ఈ మహాన్యాసంలో కనిపిస్తోంది. ఆ తర్వాత సంపుటీకరణము అంటే మనం ఎక్కడైతే మనం కూర్చొని శివారాధన చేస్తూ ఉంటామో మన చుట్టూతా ఉన్నటువంటి దిక్కులు, ఆ దిక్కుల యొక్క అభిమాన దేవతలు ఎవరైతే ఉన్నారో ఆ దిక్కుల యందు ఉండేటటువంటి దేవతలు వాళ్ళందరికీ కూడా నమస్కారం చేసి వాళ్ళ యొక్క స్వరూపాన్ని కూడా మనం పొందినట్టు అవుతుంది. ఎందుకు అనంటే మనం ఏదైనా దేవతారాధన చేసేటప్పుడు ముందుగా మంటపారాధన, నవగ్రహాలు, అష్టదిక్పాలకులు వీళ్ళందరినీ కూడా ఆవాహన చేసి వాళ్ళందరితో కలిసినటువంటి మృత్యుంజయుణ్ణో లేదంటే సత్యనారాయణ స్వామినో మనం ఆరాధన చేస్తూ ఉంటాం. అలానే ఇక్కడ 10 దిక్కులా ఉన్నటువంటి ఆ దిక్పాలకుల యొక్క స్వరూపాన్ని పొంది తద్వారా వాళ్ళ యొక్క సహాయంతో మనం ఈశ్వరుణ్ణి ఆరాధన చేస్తూ ఉంటాం. తర్వాత షోడశాంగ రౌద్రీకరణం. ఈ షోడశాంగ రౌద్రీకరణం ఇందులో చెప్పబడేటటువంటి మంత్రాలన్నీ కూడా చాలా విశేషమైనటువంటి మంత్రాలుగా కనిపిస్తున్నాయి. ఈ మంత్రాలని ఉచ్చరించడం వల్ల మహాపాతకాలన్నీ కూడా పోతాయి. స్వర్ణస్థేయము, భ్రూణహత్య మొదలైనటువంటి మహాపాపాలు ఏవైతే ఉన్నాయో ఆ పాపాలన్నీ కూడా పోతాయన్నారు కదా అని చెప్పి ఆ పాపాలన్నీ చేయటం కాదు. పొరపాటున ఏదైనా చేసినట్లయితే ఆ పాపాలన్నీ కూడా పోతాయి. అంటే అంత గొప్ప గొప్ప మహాపాతకాలే పోతాయి అని చెప్పినప్పుడు చిన్న చిన్న పాపాలన్నీ పోతాయని మనం వేరే చెప్పక్కర్లేదు. ఈ విధంగా ఆ షోడశాంగ రౌద్రీకరణంలో ఉండేటటువంటి మంత్రాలన్నీ కూడా మన పాపాలన్నీ కూడా తొలగించేవిగా కనిపిస్తున్నాయి. ఆ తర్వాత మనం ఈశ్వరుడికి సాష్టాంగ నమస్కారం చేస్తాం. ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే అని ఈ విధమైనటువంటి 8 అంగాలతో చేసేటటువంటి నమస్కారము సాష్టాంగ నమస్కారము అని చెప్పబడుతుంది. ఇందులో స్త్రీలకు పంచాంగ నమస్కారం అని మనకు ధర్మశాస్త్రం విధించింది. జానుభ్యాంచైవ బాహుభ్యాం శిరసా వక్షసా దృశా అని ఈ 5 అంగాలతో వాళ్ళు ఆ ఈశ్వరుడికి నమస్కారం చేయాలి అని కనిపిస్తోంది. అటువంటి విశేషమైనటువంటి నమస్కారాన్ని కూడా ఈ మహాన్యాసంలో చెప్పి ఉన్నారు. దాని యొక్క విశిష్టతను కూడా బోధించి ఉన్నారు. భగవత్పాదులు శివానందలహరి స్తోత్రంలో ఒక శ్లోకంలో మాట్లాడుతూ ఛందశాఖి శిఖాన్వితైర్ద్విజవరై సంసేవితే శాశ్వతే సౌఖ్యాపాదిని ఖేదభేదిని సుధాసారై ఫలైర్దీపితే చేతః పక్షిశిఖామణే త్యజవృథా సంచారమన్యైరలం నిత్యం శంకర పాదపద్మయుగళీ నీడే విహారం కురు అని ప్రార్థించారు.
అంటే ఈశ్వరారాధనకి ప్రధానమైనటువంటిది మనస్సు నిలకడగా లేకపోతే ఆరాధన చేసి వ్యర్థము. ఎప్పుడైతే మనం దేవతారాధన చేసేటప్పుడు మన మనస్సుని ఆ దేవత యందు నిలకడగా ఉంచుతామో, స్థిరంగా ఉంచుతామో, అదే చాలా గొప్ప యోగము అని కూడా అన్నారు భగవత్పాదులు. స్థితంచేద్ యోగోసౌ సచయోగి పరమసుఖి అని అన్నారు. వాడే యోగి, వాడే పరమ సౌఖ్యాన్ని పొందేవాడు. ఎవడైతే మనస్సుని ఆ ఈశ్వరుని యందు లగ్నం చేస్తాడో వాడే చాలా గొప్పవాడు అని అన్నారు. కాబట్టి ఆ మనస్సుని మనం నిలకడగా ఉంచుకోవడం చాలా అత్యంత అవసరము. అందువలనే భగవత్పాదులు మనస్సుని ఈ శ్లోకంలో ప్రార్థన చేస్తూ మనస్సుని ఒక శ్రేష్టమైనటువంటి పక్షిగా పోల్చి చేతఃపక్షి శిఖామణే అని సంబోధించి ఏమంటున్నారంటే, ఆ ఈశ్వరుని యొక్క పాదపద్మముల యందు ఎల్లప్పుడూ అక్కడే సంచరిస్తూ ఉండు అని అంటున్నారు. నిత్యం శంకర పాదపద్మయుగళి నీడే విహారంకుడు. మనస్సుని పక్షితో పోల్చారు కాబట్టి పక్షి ఎక్కడ నివసిస్తుంది అనంటే ఒక గూడులో నివసిస్తుంది. కాబట్టి ఈ మనస్సు అనే పక్షికి గూడు ఏమిటి అనంటే ఈశ్వరుని యొక్క పాదములే గూడు. అందువల్ల నువ్వెప్పుడు కూడా అందులోనే నివసిస్తూ ఉండు అని ప్రార్థించారు. ఆ ఈశ్వరుని యొక్క పాదపద్మాలు ఎటువంటివి అనంటే ఛందశాఖి శిఖాన్వితైర్ద్విజవరై సంసేవితే శాశ్వతే. మనం ఈ రోజున ఉదయం నుంచి సాయంత్రం వరకు వేదాంత శాస్త్రంలో ఉన్నటువంటి విషయాలని, అంటే ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి విషయాలని, అలానే వేదభాష్యంలో విద్యారణ్య స్వామి వారు చెప్పినటువంటి విషయాలని మనం అందరం విన్నాం. ఇక్కడ కూడా ఛందశాఖి శిఖాన్వితై, ఛందశబ్దం చేత వేదాలు అని అర్థం. ఛందశబ్దానికి వేదములనే ఒక వృక్షము. ఆ వృక్షానికి అగ్రభాగంలో ఏముంటాయి అనంటే ఉపనిషత్తులు ఉంటాయి. ఆ ఉపనిషత్తులన్నీ కూడా పరమాత్మ యొక్క స్వరూపాన్ని, పరమాత్మ యొక్క తత్వాన్ని బోధించేవిగా కనిపిస్తున్నాయి. అటువంటి శిఖాన్వితై ఆయా ఉపనిషద్విజ్ఞానంతో కూడి ఉన్నట్టు ఉపనిషద్విజ్ఞానాన్ని బాగా అర్థం చేసుకొని, అవగతం చేసుకొని, అందులో చాలా ప్రావీణ్యాన్ని సంపాదించినటువంటి బ్రాహ్మణోత్తములు ఎవరైతే ఉన్నారో ద్విజవరై సంసేవితే శాశ్వతే, వాళ్ళందరి చేత ఎల్లప్పుడూ కూడా ఈశ్వరుని యొక్క పాదపద్మాలు సేవింపబడుతూ ఉంటాయట. అంటే ఆ జ్ఞానాన్ని, పరమాత్మ యొక్క స్వస్వరూప జ్ఞానాన్ని తెలుసుకున్నాక వాళ్ళకి ప్రపంచంలో ఏది కూడా ఏ వస్తువు గురించి తెలుసుకోవాలని అనిపించదు. ఆ జ్ఞానావస్థ అటువంటిది. అటువంటి బ్రాహ్మణోత్తముల చేత ప్రతినిత్యము సంసేవితే సేవింపబడుతూ ఉంటుందిట. ఇంకా ఎటువంటిది అనంటే సౌఖ్యాపాదిని ఖేదభేదిని. ఆ పాదపద్మాలను కనుక ఆశ్రయించినట్లయితే మనకి సకల సుఖాలు లభిస్తాయి, అష్టైశ్వర్యాలు లభిస్తాయి. కేవలం ఇదే కాదు, ఖేదభేదిని, మన దుఃఖాలని కూడా పోగొట్టాలి. దుఃఖాలని పోగొట్టాలి, మనకు సుఖం కావాలి. అందరూ కూడా కోరుకునేది అదే. నేను ఎప్పుడు కూడా సుఖంగా ఉండాలి, దుఃఖంగా ఉండకూడదు, నాకు కష్టాలు రాకూడదు, నేను ఎప్పుడు కూడా ఆనందంగా సంతోషంగా ఉండాలి. కాబట్టి ఆ రెండు కూడా ఈ పరమేశ్వరుని యొక్క పాదపద్మాలు మనకి కలిగిస్తాయట. సౌఖ్యాపాదిని ఖేదభేదిని సుధాసారై ఫలైర్దీపితే. ఆ పాదపద్మాలని ఆశ్రయించడం వల్ల మనకు లభించే ఫలం ఏమిటి అనంటే, అమృతం తాగితే ఎంత ఆనందంగా ఉంటుందో అంత ఆనందంగా ఉంటుందిట ఈశ్వరుని యొక్క పాదపద్మాలను ఆశ్రయించడం వల్ల. అందువల్ల చేతఃపక్షి శిఖామణే త్యజవృథా సంచారమన్యైరళం. ఇంతటి గొప్ప ఫలాన్ని మనకి అది అందిస్తూ ఉండగా పరమేశ్వరుని యొక్క పాదపద్మాలను ఆశ్రయించడం మానేసి నువ్వు ఎక్కడో తిరుగుతానంటావేంటి? అందువల్ల వృథా సంచారమన్యైరళం, మిగతా విషయాలలో సంచరించడం అనేది వ్యర్థము. ఆ సంచారాన్ని విడిచిపెట్టి నిత్యం శంకర పాదపద్మయుగళి నీడే విహారం కురు అని ఆ మనస్సుని ప్రార్థిస్తూ
అలానే పరమేశ్వరుని యొక్క తత్వాన్ని కూడా మనకి బోధిస్తూ ఆ శ్లోకాన్ని భగవత్పాదులు మనకు రచించారు. అటువంటి ఉత్తమమైనటువంటి విషయాలని మనం తెలుసుకొని పరమేశ్వరుని యొక్క ఆరాధనలో మనం పూనుకోవాలి. ఈశ్వరుని యొక్క ఆరాధన చేయటం వల్ల ఫలం ఏమిటి అనంటే సూత సంహితలో కొన్ని వాక్యాలు కనిపిస్తున్నాయి. పూజయా ముక్తిమాప్నుయాత్ అంటే పూజ చేయటం వల్ల మనకి మోక్షం లభిస్తుంది. ఎందుకోసం పూజ చేయటం అంటే మోక్షం లభిస్తుంది. కేవలం మోక్షమేనా, నాకు మోక్షం అక్కర్లేదు అన్నాడు అనుకోండి, పూజయా భోగమోక్షవు, నీకు ఈ లోకంలో జీవించడానికి కావలసినటువంటి సుఖ భాగ్యాలు భోగభాగ్యాలు కూడా లభిస్తాయి. కాబట్టి అటువంటి పరమేశ్వరుని యొక్క ఆరాధన చాలా ఉత్తమోత్తమైనది. ప్రతి ఒక్క జీవికి కర్తవ్యము. అటువంటి ఈశ్వరుని యొక్క ఆరాధన విశేషాలను మనం ఇంతవరకు తెలుసుకున్నాం. ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహంతో మనం అందరం కూడా సుఖంగా జీవించాలని, మనం సంకల్పించినటువంటి కార్యాలన్నీ కూడా దిగ్విజయంగా నిర్విఘ్నంగా పూర్తవ్వాలని, మన సంకల్పాలన్నీ కూడా సిద్ధించాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ నేను ఇంతటితో విరమిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ సభా నిర్వాహకులకి నా హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేసుకుంటూ స్వస్తి. రమణయ్య గారు వచ్చారా? ఒక్కసారి రమణయ్య గారు వారికి శాలువా కప్పుతారు స్వామివారి ప్రసాదం తీసుకున్నాక. అట్లానే రంగారావు గారు వారికి సత్కారం చేస్తారు. ఎడసన